నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. జైతు జైతు దేవో దేవకీ నందనోయం జైతు జైతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జైతు జైతు మేఘశ్యామల కోమలాంగో జైతు జైతు పృథివీ భారనాసో ముకుంద. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేష వృషభ మిథున రాశుల్లో చంద్ర సంచారం, మరి కుంభరాశిలోనే రవి, రాహువు, శుక్రుడు, కుజుడు మకరం నుంచి మీకు కుంభంలోకి పెడతాడనుకోండి. ఏదైనప్పటికీ కూడా శని మీనరాశిలో. ఈ విధమైనటువంటి సంచారాల ద్వారా మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అష్టమ శని ఉండొచ్చు, కానీ చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడు నవమ, దశమ, ఏకాదశ స్థాన సంచారం. వార ప్రారంభంలో ప్రయాణాదులు, వార మధ్యలో కార్యజయం, వారాంతం సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనుట, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా మీకు లభిస్తాయి. నూతనమైన ప్రయత్నాలు యోగిస్తాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. శ్రమ ఉంటుంది. అష్టమ శని ప్రభావం వలన అసంతృప్తి, చికాకు, చిన్న చిన్న ఆటంకాలున్న చంద్రబలం, మిగిలినటువంటి గ్రహాల యొక్క కాస్త బలం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాల వైపుకి వెళ్ళగలుగుతారు. సకాలంలో భోజనము, విందులు, వినోదాల్లో పాల్గొనుట, ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుట, మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. అంచేత ఏ విషయంలో కూడా తుడుకులాడడం కానీ సందేహపడడం కానీ చేయకండి. విజయం తప్పనిసరిగా మీరు సాధించగలుగుతారు. ఊహ వేరు, అక్కడ మీరు ఆలోచన వేరు, జరిగేది వేరు అన్నట్టుంటాయి. ఏది ఉన్నా ఏది జరిగినా మీ మంచిగే జరుగుతాయి. మంచి ఆలోచనలు మాత్రం ఉండండి. నెగిటివ్గా ఆలోచించకండి, పాజిటివ్గా ఆలోచించండి. తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన అభివృద్ధి ఉన్నది. రాజకీయ పరంగా పర్వాలేదు. వృత్తుల పరంగా కాస్త డెవలప్మెంట్స్ ఉన్నాయి. అంటే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, ఇటువంటి వారందరికీ వృత్తుల్లో కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా బుధవారం నుండి శనివారం వరకు మంచి ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. సంఖ్యల్లో 1, రంగుల్లో తేనె రంగు వాడండి. ఆరాధన వచ్చేటప్పటికీ అమ్మవారిని ఆరాధించండి, సూర్య భగవాను కూడా ఆరాధించండి. ఆదిత్య హృదయం పఠించడం, వీలైతే గోధుమలెట్లు తయారు చేసి ఆకలితో బాధపడే వారికి పంచిపెట్టండి. విశేషమైన ఫలితాలు ఉంటాయి.